మన దగ్గర యాక్టర్స్‌లో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తమని తాము ప్రూవ్ చేసుకున్న వాళ్ళున్నారు. అదే బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చి తమని తాము ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి హైస్ అనేవి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, యాక్టింగ్, స్క్రిప్ట్ సెలక్షన్, తమకి సెట్ అయ్యే క్యారెక్టర్స్‌ని చూస్ చేసుకోవటం వీటి మీద డిపెండ్ అవుతాయి. అయితే ఇంకో కేటగరీ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా అది ఎలాంటి యూజ్ లేకుండా పోయింది ఇప్పుడు చెప్పబోయే వీళ్ళకి. ఇక లిస్ట్‌లో ఉన్న కొంతమందైతే సినిమాలు తీయటం కన్నా ఆపేస్తే బెటరేమో అని కూడా అనిపిస్తది అప్పుడప్పుడు. ఆర్ బ్యాక్‌గ్రౌండే కాదు ప్యాషన్ కూడా ఉంది అనుకుంటే అట్‌లీస్ట్ కొంతైనా అనలైజ్ చేసుకొని ఇంప్రూవ్ అయ్యి రీస్టార్ట్ చేసుకున్నా హ్యాపీయే. అసలు ఇలాంటి పరిస్థితికి రీజన్స్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఫోర్స్‌డ్‌గా ఎంట్రీ అవ్వాల్సి వచ్చుండొచ్చు పేరెంట్స్ వల్ల. ఆర్ నిజంగానే యాక్టర్ అవుదామని వచ్చుండొచ్చు. లేక బ్యాక్‌గ్రౌండ్ ఉందని ఫ్లోలో వచ్చుండొచ్చు. లేకపోతే ఏదో సరదాగా ట్రై చేద్దామని వచ్చుండొచ్చు. ఏదో ఒక సినిమాతో నేను బానే చేశా గదా అని అనుకుంటే ఏం చేయలేం. చేసిన వాటిల్లో అక్కడక్కడైనా కన్సిస్టెంట్‌గా వర్తీ అని ప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ ఎవరో పట్టించుకోరు. అసలు మైండ్‌లోకి రావు కూడా ఇవి. యాక్టింగ్ అండ్ బాక్స్ ఆఫీస్ ముందొస్తాయి. ఇఫ్ నాట్ వాట్స్ ద పాయింట్ అనిపిస్తది. అలా మన ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండి దాన్ని యూజ్ చేసుకొని అది ఏమాత్రం యూజ్ అవ్వని వాళ్ళు ఎవరెవరున్నారు అనే లిస్ట్ గనక చూస్తే. అయితే ముందు మీరొకటి చెయ్యాలి. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఇంకా చాలా చెయ్యాలి. వస్తాయి కూడా. సో మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ బటన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 10 సుశాంత్. మొత్తం 6 ఫిలిమ్స్‌లో హీరోగా అండ్ ఒక వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడం జరిగింది. మిగతావన్నీ సపోర్టింగ్ రోల్స్. అవి వదిలేస్తే యాక్టర్‌గా పెద్దగా ప్రూవ్ చేసుకున్నవేం లేవు గానీ, హీరోగా తాను చేసిన ఫిలిమ్స్‌లో నాకు 2 అంటే ఇష్టం. 'చేలాసవ్' అండ్ 'కరెంట్'. అదే బాక్స్ ఆఫీస్ వైస్‌గా మాట్లాడితే 'చేలాసవ్' ఒక్కటే హిట్ అయింది. మిగతావి అవ్వలేదు. 'కరెంట్' వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ అనొచ్చు. ఇక లాస్ట్ ఫిలిం ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ యాజ్ ఎ హీరోగా 'ఇచట వాహనములు నిలపరాదు' అంటూ వచ్చారు. అది నో పార్కింగ్ బోర్డుకి తప్ప దేనికి యూజ్ అవ్వలేదు. మరి హీరోగా ఫిలిమ్స్ చేయటం కూడా తగ్గించేశారు. ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్టా? లేక ఇక హీరోగా ఆపేద్దాం అనుకుంటున్నట్టా తెలీదు. నెంబర్ 9 సుధీర్ బాబు. మొత్తం 15 ఫిలిమ్స్‌లో హీరోగా యాక్ట్ చేశారు. 2 ఏమో విలన్‌గా, 3 ఏమో వన్ ఆఫ్ ది ప్రొటాగనిస్ట్‌గా. అన్నిటిల్లో 'సమ్మోహనం' టాప్ ఉంటది. నెక్స్ట్ అంటే సుధీర్ బాబు ఇండివిడ్యువల్‌గా చేసిన ఫిలిమ్స్ కంటే కో యాక్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నవే బావుంటాయి. ఫైట్స్ బాగా చేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అండ్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుధీర్ బాబు. పుల్లెల గోపీచంద్ తన ఫ్రెండ్. బ్యాడ్మింటన్ డబుల్స్ పార్ట్నర్. మరి ఫిలిమ్స్ వైస్ చూస్తే నాకు సుధీర్ బాబు హీరోగా కంటే సపోర్టింగ్ రోల్స్‌లోనే బెటర్ అనిపిస్తది నాకు. తను మెయిన్ లీడ్ కంటే వన్ ఆఫ్ ది ప్రొటాగనిస్ట్ లాంటి రోల్స్ ఆర్ విలన్స్‌కే ఎక్కువ సూట్ అవుతారేమో అని నా ఫీలింగ్. అండ్ ఇంకోటేంటంటే ప్రతిసారి ప్రతి సినిమాలో షర్ట్ ఇప్పేయటం అక్కర్లేకపోయినా. ఇప్పుడు ఇప్పేయమంటారా? అసలు ఈ సినిమాలో ఇప్పే ఛాన్స్ ఉందా లేదా? అది తెలుసుకున్నాకే మరి సినిమా ఓకే చేస్తారో ఏమో మరి. నెంబర్ 8 ఆది సాయి కుమార్. 2 హిట్ ఫిలిమ్స్ కొట్టి ఇప్పటిదాకా 18 ఫిలిమ్స్ తీశారు ఆది సాయి కుమార్. నాకు కూడా ఇనీషియల్ 2 ఫిలిమ్స్ 'ప్రేమ కావాలి', 'లవ్లీ' అంటేనే ఇష్టం. ఇక రిమైనింగ్ వాటిల్లో 1, 2 బాక్స్ ఆఫీస్ వైజ్ యావరేజ్ అనుకుంటే మిగతావన్నీ ఫ్లాప్స్ ఆర్ డిజాస్టర్స్. స్టిల్ ఇంకా తన చేతుల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇండియాలో ఇన్ని ఫ్లాప్స్ వచ్చినా స్టిల్ మూవీస్ తీస్తూ ఛాన్సులు దక్కించుకుంటున్న యాక్టర్లలో ఆదియే టాప్ ప్లేస్ అని అనుకుంటున్నా. మన దగ్గర ఇదివరకు నితిన్ ఉండేవారు. బట్ దాన్ని ఆది ఎప్పుడో బీట్ చేశారు. ఇన్ని ఛాన్సులంటే మామూలు విషయం కాదు. స్టిల్ అర్థం కావట్లేదు ఎలా అనేది. అఫ్కోర్స్ అన్ని లో బడ్జెటే. బట్ అన్ని ఫెయిల్ అయినా కూడా మరీ అన్ని ఛాన్సులంటే ఎక్కడో గట్టిగా లక్ ఉంది ఆదికి. ఇఫ్ ఇది ఇంకొక 5 ఫిలిమ్స్కి కంటిన్యూ అయితే ఇక ఆదికి కూడా కష్టం అవ్వచ్చు. నెంబర్ 7 సంతోష్ శోభన్. సంతోష్ ఎప్పుడో పేపర్ బాయ్ అండ్ ఏక్ మినీ కథతో కాస్త మెప్పించారు స్క్రిప్ట్ వైస్. ఇక అంతే. తర్వాత మొత్తం పోయాయి. లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే చాలా సినిమాలు తీశారు. అన్ని గాల్లో కలిసిపోయాయి. అసలు ఆ సినిమాలు వచ్చాయని కూడా ఎవరికీ తెలీదు. అదే బాక్స్ ఆఫీస్ వైజ్ మాట్లాడితే ఒక్క సినిమా కూడా హిట్ అయింది లేదు సంతోష్వి. అన్నీ ఫ్లాప్స్ అండ్ డిజాస్టర్సే. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాతో రాబోతున్నారు. నెంబర్ 6 వైష్ణవ్ తేజ్. డెబ్యూ ఫిలింతో బాక్స్ ఆఫీస్ వైజ్ గట్టిగానే కొట్టారు. అది ఏ లెవెల్లో కొట్టారో నెక్స్ట్ 3 అంతే లెవెల్లో ఒకదానికి మించి ఒకటి అనేలా నెక్స్ట్ లెవెల్లో ఆపోజిట్కి వెళ్ళాయి. వరుసగా 3 హ్యాట్రిక్ డిజాస్టర్స్. ప్రతిసారి ఓపెనా కలెక్షన్స్ ఆదుకోలేవు కదా. అది ఒక 2 పెద్ద ప్రాజెక్ట్స్ రావడానికి హెల్ప్ అవుద్ది. అది జరిగిపోయింది. వచ్చాయి పోయాయి. ఇక నెక్స్ట్ కూడా అలాగే అయితే వైష్ణవ్కి ఇక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా యూజ్ అవ్వదు.
వస్తే చిన్న ప్రాజెక్ట్స్ రావచ్చు, పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అంటే కష్టం అవచ్చు. నెంబర్ 5 సుమంత్ అశ్విన్. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు తన కొడుకు సుమంత్ని ఆయనే లాంచ్ చేశారు, ఆయనే డైరెక్ట్ చేసి. బట్ మూవీ ఆడలేదు. సుమంత్ కెరీర్లో మొత్తం 14 మూవీస్ తీస్తే అందులో ఈ 2 మాత్రమే బాక్స్ ఆఫీస్ వైజ్ హిట్ అయ్యాయి, మిగతావన్నీ పోయాయి. ఒకానొక టైం వరకు నాకు తెలిసి కేరింత వరకు అనుకుంటా తన ఫిలిమ్స్ తెలిసేవి, అట్లీస్ట్ రిలీజ్ అవుతున్నాయని. బట్ నెక్స్ట్ వచ్చిన ఫిలిమ్స్కి ఆ టైటిల్స్ నేను ఇప్పుడే చూస్తున్నా, ఇన్ని రిలీజ్ అయిపోయాయా అని. నాకెందుకు కనిపించలేదు అని నాకే ఆశ్చర్యంగా ఉంది. చివరగా ఛాన్సులు కథలు లేవని ఎంఎస్ రాజు గారే ఒక కప్లింగ్ మూవీ తీశారు. కపుల్స్ కాదు కదా, కోపన్స్ ఇచ్చినా ఎవరో దేకలేదు. మ్యాక్సిమం సుమంత్ ఫిలిం కెరీర్ అయిపోయినట్టే అనుకుంటున్నాను నేను ఇంకా. నెంబర్ 4 బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రీమేక్ ఫిలిం రాక్షసుడు ఒక్కటి పక్కన పెడితే శ్రీనివాస్ ఫిలిం కెరీర్ గురించి ఏం మాట్లాడాలి? కమర్షియల్గా చూసుకున్నా అదొక్కటి తప్ప అన్ని ఫ్లాప్సే. కుదిరితే క్రింజ్, లేకుంటే ఆడించట్లేదు నా ఫ్యాన్స్ అని రీమేక్లతో రివెంజ్. ఏదైనా జుజుబీ నాకు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకంటే హిందీ వాళ్ళు బెటర్, ఎక్కువ వ్యూస్ ఇచ్చారు హిందీ డబ్ మూవీస్ నార్త్లో హయ్యెస్ట్ యూట్యూబ్ వ్యూస్ ద్వారా అని అలా అనుకొని అక్కడికి వెళ్ళి బోర్లబడి ఆయనకే పోయేదిగాక టీఎఫ్ఐకి పరువు తీద్దామని తీసినట్టుంది ఛత్రపతి. ఆయన ఒరిజినల్ హిందీ డబ్ యూట్యూబ్లో ఉంది, స్టిల్ ఎలా తీశారు హిందీలో? అంటే ఆడియన్స్ అంటే మరీ అంతా అనేగా మీ ఉద్దేశం? ఇక్కడే ఆడియన్స్ చాలా కష్టమైపోయారు మీ ఫిలిమ్స్కి. అలాంటిది వ్యూస్ చూసుకొని ఫాస్ట్గా వెళ్ళి అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చేసారు హిందీ నుంచి. ఇప్పుడు టైసన్ నాయుడు అని ముందే రాడ్లతో హింట్ ఇస్తూ వెల్కమ్ పోస్టర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు తన కొడుకు శ్రీనివాస్కి ఫస్ట్ మూవీ హై లెవెల్లో పుష్ ఇచ్చారు బడ్జెట్ అండ్ టెక్నీషియన్స్ విషయంలో. అది ఆడకపోయినా ఛాన్సులు వస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ వస్తున్నారు అంటే శ్రీనివాస్ మూవీస్ అన్నిటికీ వెనక నుంచి సురేష్ గారే ఏమన్నా మనీ పెట్టుకుంటున్నారేమో మరి. నెంబర్ 3 ఆకాష్ పూరి. మొత్తం 4 సినిమాలు, అందులో 2 పూరి గారివే. ఆయనే డబ్బు కూడా పెట్టుకున్నారు అండ్ తీసిన 4 సినిమాలు ఫ్లాప్సే. ఇది ఎలా అయిందంటే ఆకాష్ని పుష్ చేయటం కోసం పూరి గారే ఒక సినిమా తీసి ప్రమోట్ చేయటం, అది పోయాక ఏదో ఒక సినిమా ఛాన్స్ రావటం లాగా. నార్మల్గా పూరి గారు కొత్త కొత్త క్యారెక్టర్స్ రాస్తారు, కొత్త కొత్త హీరోయిన్స్ని, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకొస్తారు ఇండస్ట్రీకి. అయితే వీటిల్లో ఒక్క విషయంలో మాత్రం ఆయన ఇంకా అదే ఫామ్లో ఉన్నారు. పూరి గారు కొత్త హీరోయిన్స్ని లాంచ్ చేయడం మాత్రం ఏం మారలేదు. మరి అదే లెవెల్లో ఒకప్పటి పూరి బయటికి వస్తే ఓకే మనం ఇటొద్దాం. ఆ హీరోయిన్స్ తరపున ఆకాష్ నుంచే తీసుకున్న నేహా శెట్టి అండ్ కేటికని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 2 సినిమాల ఛాన్సుల వల్ల వాళ్ళకి బాగానే ఆఫర్స్ వచ్చాయి, మంచిగా సెటిల్ అయ్యారు మూవీస్తో. బట్ ఆకాష్ పూరికి మాత్రం మూవీస్ అండ్ ఛాన్సుల పట్ల జరిగింది నథింగ్. నెంబర్ 2 అల్లు శిరీష్. మొత్తం తీసింది 7 ఫిలిమ్స్, ఒక్కటి మాత్రం కమర్షియల్గా హిట్ అయింది, అదే శ్రీరస్తు శుభమస్తు. నా వరకు తన ఫిలిమ్స్ అన్నిటిలో చూస్తే గౌరవం డెబ్యూతో ఆఫ్ బీట్ స్క్రిప్ట్తో ఎంట్రీ ఇవ్వటం ఒకటిష్టం, ఇంకా ఒక్క క్షణం మూవీ ఒకటి కూడా. ఇక రీసెంట్ యువార్ అయితే అణుతో లిప్ లాక్ల కోసమే తీసినట్టు ఉంటుంది. నాకు తెలిసి శిరీష్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ని చూసుకుంటున్నట్లు ఉన్నారు. ఇనీషియల్గా ఇయర్కి 1-2 తీసినా ఆ తర్వాత తగ్గించేశారు, 1 అన్నట్టు. ఇప్పుడు ఇంకా తగ్గించేశారు. గీతా ఆర్ట్స్ 2 అని స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ కోసం స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ని అల్లు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళల్లో శిరీష్ ఒకరనుకుంటా. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే శిరీష్ అటువైపు వెళ్ళిపోవచ్చు పూర్తిగాని, అదే ప్రొడక్షన్ సైడ్కి. బికాస్ తనకి ఫిలిం ప్రొడక్షన్ అంటే మార్కెటింగ్పై కొంత ఐడియా అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని చాయిసెస్ కూడా బెటర్గానే ఉంటాయి. ఇన్ని సినిమాలతో వచ్చిన ఒక్క దాంట్లో కూడా యాక్టర్గా క్లిక్ అవ్వలేదు, బట్ స్టిల్ ఇంకా తీస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే బడ్డీ అనే మూవీ వస్తుంది. నెంబర్ 1 అఖిల్. స్టిల్ అర్థం కాదు అఖిల్ మూవీస్లోకి రావడానికి రీజన్ ఏంటా అని. క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నారు, పెద్ద మ్యాచెస్ ఆడారు, అలానే పెద్ద ప్రొఫెషనల్ కాదు, కొన్ని టోర్నమెంట్స్ ఆడారు, ఇంకా సెలబ్రిటీ లీగ్స్ కూడా. బట్ ఒకేసారి జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎంట్రీ ఇచ్చేశారు ఇండస్ట్రీలోకి. బ్యాక్గ్రౌండ్ ఉండి యూజ్ చేసుకోకపోతే అది నా తప్పే అని వచ్చేసారా, ఆర్ నాగార్జున గారేమన్నా బలవంతంగా తోసేశారో ఏమో మరి. మొత్తం 5 ఫిలిమ్స్, బట్ ఏ ఒక్క దాంట్లో కూడా యాక్టింగ్కి మినిమం పాయింట్స్ యాడ్ అవ్వలేదు. డెబ్యూ ఫిలిం యాక్టింగ్ నుంచి మొన్నొచ్చిన ఏజెంట్ దాకా ఇంచుమించు అదే డెబ్యూ యాక్టింగ్. ఇక బాక్స్ ఆఫీస్ వైజ్ చూస్తే ఒక సినిమా హిట్ అయింది, సెమీ హిట్టో క్లారిటీ లేదు.
అదొక్కటి తప్ప మిగతావన్నీ లాసెసే. ఇంకో పక్క మళ్ళీ హెవీ రిస్క్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అఖిల్ ఫిలిమ్స్కి. అఖిల్ ఇండస్ట్రీ స్టార్టింగ్లో రిస్క్ వద్దనుకుంటున్నా, సేఫ్గా మూవ్ అవ్వాలి అనుకుంటున్నా అని అన్నారు. అప్పుడు మంచిగానే ఆలోచించారు, కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ అండ్ కంటెంట్ని ఏది ఆలోచించట్లేదు, హై బడ్జెట్ అంటూ వెళ్ళిపోతున్నారు. మొన్న ఏజెంట్ మూవీ బడ్జెట్ 70 to 80 crores, రాబోయేదేమో హొంబాలే ప్రాజెక్ట్, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మరి అదైనా అఖిల్కి కొద్దిగైనా యూజ్ అయ్యిద్దా, లేకుంటే ఎప్పట్లాగైనా అయ్యిద్దా? ఇక్కడ నా ఉద్దేశం మరేదో కాదు, కొద్దిగైనా ఉన్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్కి న్యాయం చేస్తే బెటర్ అని. అసలు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి స్టిల్ ఇంకా వీళ్ళందరికీ ఛాన్సులు వస్తున్నాయి ఇండస్ట్రీలో. అదే లేకుంటే కొన్ని ఛాన్సులు రావచ్చు వీళ్ళకి, బట్ మరీ ఇన్ని అవకాశాలు రావు కదా. కొన్ని హిట్ అయ్యాయి, ఆ సినిమాలు మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు కూడా. స్క్రిప్ట్లోని ఎంటర్టైనింగ్ వాల్యూస్ అవి. బట్ నేను చెప్పిన వీళ్ళెవరో యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని అలాగే ఉంటామంటే కష్టం. ఇప్పుడైతే ఏది పడితే ఆ సినిమా ఓకే చేస్తున్నారు, ఎన్ని పడితే అన్ని తీస్తున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఇష్టమే అనుకోండి. కొంతమందికి అయితే బాల్ ఇంకా వాళ్ళ కోర్టులోనే ఉంది, ఇంకా ఛాన్సులు వస్తున్నాయి కాబట్టి. కాకపోతే చివరగా కాపాడుకోకపోతే పూర్తిగా హీరో ఛాన్సులకి దూరం అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. కంప్లీట్గా కాకపోయినా కొద్దిగైనా చేంజ్ చేసి క్యారెక్టర్స్, స్టోరీ సెలక్షన్స్, లుక్స్ అండ్ వాట్ ఎవర్ ఏమన్నా యూజ్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ నో యూస్ వాళ్ళకి వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్కి కూడా. సో వీళ్ళు నేను అనుకుంటున్న వాళ్ళు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.